బంగారం కొనాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా నిరంతరం పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కిందకు దిగొచ్చారు. ఎప్పుడెప్పుడు బంగారం ధరలు తగ్గుతాయా అని వేచి చూస్తున్న వారికి ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎంతో కొంత ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. కొనుగోలుదారులు ఆభరణాల షాపింగ్ కోసం ఇప్పుడే సరైన సమయంగా భావిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, దేశీయంగా తగ్గిన డిమాండ్ కారణంగానే ఈ భారీ మార్పులు కూడా సంభవించాయని చెప్పుకోవచ్చు. సోమవారంతో పోలిస్తే మంగళవారం ఉదయం నాటికి పసిడి ధరల్లో స్పష్టమైన తగ్గుదల అయితే కనిపించింది. 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ ధర ఏకంగా మనం చూస్తే ₹2,070 మేర పడిపోయి 1,45,910 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ మనం చూస్తే 1,33,750 వద్దకు చేరుకుంది. 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,09,440 వరకు పడిపోయింది. ఈ తగ్గుదల నగలు చేయించుకోవాలని చూసేవారికి మంచి ఆర్థిక అవకాశాన్ని కల్పిస్తుంది. బంగారంతో పాటు వెండి కూడా అదే బాటలో ప్రయాణించింది. వెండి ధర కేజీకి ₹5,000 మేర తగ్గి దేశవ్యాప్తంగా 2,45,000 వద్దకు చేరింది. అయితే కేరళ వంటి ప్రాంతాల్లో మాత్రం వెండి ధర 2,50,000 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా తగ్గిన ధరలే కనిపిస్తూ ఉన్నాయి. అటు ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో కూడా దాదాపు ఇదే విధమైన ధరలు నమోదయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చూస్తే గత కొన్ని రోజులుగా పెరిగిన ధరల వల్ల కొనుగోళ్లు తగ్గాయి. ఇప్పుడు ధరలు దిగి రావడంతో మళ్లీ గోల్డ్ షాపులో సందడి మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. పండుగలు, శుభకార్యాలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ ధరల తగ్గుదల వినియోగదారులకు పెద్ద ఊరటనే చెప్పుకోవాలి. మీరు కూడా బంగారం కొనాలి అని అనుకుంటే మాత్రం ప్రస్తుత ధరలు మీకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ స్థానిక జ్యువెలరీ షాపులోని మేకింగ్ ఛార్జీలు కావచ్చు, అలాగే ఇతర పన్నులను కూడా లెక్కించుకుంటే ఇంకా స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది. ఏదేమైనా ధరల విషయంలో అస్థిరత ఉంటుంది కాబట్టి కొనుగోలు చేయడానికి ముందు ఒకసారి ప్రస్తుత ట్రెండ్ను గమనించడం చాలా అవసరం. ఇక్కడ మొత్తానికి పసిడి ప్రియులకు, సామాన్య ప్రజలకు ఈరోజు ఒక అద్భుతమైన శుభవార్త అందిందని చెప్పుకోవాలి. మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా ఈ తగ్గుదల ఎంతకాలం కొనసాగుతుందో కూడా చూడాల్సిన విషయం. ఆభరణాల కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రస్తుతానికి మార్కెట్ అంతా పసిడి ధరల తగ్గుదల వైపే మొగ్గు చూపుతోంది. పెళ్లిళ్ల సీజన్ ముందు ఈ రేట్లు సామాన్యుడికి కొంత భారం తగ్గించనున్నాయి. మీ బడ్జెట్కు తగినట్టుగా ప్లాన్ చేసుకుని బంగారం కొనుగోలు చేయడం ఇప్పుడు మంచి నిర్ణయమే అవుతుంది. ధరల తగ్గుదల వార్తతో మార్కెట్ వర్గాలు కూడా కొంత సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా లాభదాయకమే అని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఏదేమైనా తగ్గిన ఈ ధరలను చూసి సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.